దుర్భేద్యంగా మార్చేందుకు దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. త్వరలోనే భారత వైమానిక దళంలోకి కొత్త యుద్ధ విమానాలు చేరబోతున్నాయి. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన తేజస్ యుద్ధ విమానాలు త్వరలోనే ఐఎస్ఎఫ్ అమ్ముల పదలో చేరబోతున్నాయి. భారత్ ఇటీవల పాక్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో మన దేశ వైమానిక దళం సత్తా యావత్ ప్రపంచానికి తెలిసింది. భారత వైమానిక దళం త్వరలో మరింత శక్తివంతంగా మారనుంది. ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసేలా స్వదేశీ యుద్ధ విమానాల తయారీలో భారత్ మరో ముందడుగు వేసింది. తేజస్ యుద్ధ విమానాల తయారీలో భారత్ ఇప్పటికే పురోగతి సాధించింది. తేజస్ కోసం డెవలప్ చేసిన టెక్నాలజీ లైట్, మీడియం, యుఏవీల వరకు విస్తరించింది. రాబోయే కొన్నేళ్లలో మన ఎయిర్ ఫోర్స్ అవసరాలను తీర్చడమే కాదు, మిత్ర దేశాలకు కూడా తేజస్ ఫైటర్ జెట్లను ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదగబోతోంది. అంతకంటే ముందు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత వైమానిక దళానికి 6 తేజస్ యుద్ధ విమానాలను అందజేయనుంది. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ నుంచి ఇంజిన్ల డెలివరీ మొదలైంది. దాంతో రానున్న కొన్ని నెలల్లోనే తేజస్ ఫైటర్ జెట్లు ఐఏఎఫ్ అమ్ముల పొదిలో చేరనున్నాయి. తేజస్ ప్రపంచ స్థాయి యుద్ధ విమానం. ఈ తేలికపాటి యుద్ధ విమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి కల్లా కనీసం 6 తేజస్ విమానాలను భారతీయ వైమానిక దళానికి అందజేస్తామని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తాజాగా తెలిపింది. అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ నుంచి వీటి ఇంజిన్లు అనుకున్న సమయానికి వస్తే విమానాల సరఫరా ఆలస్యమయ్యేది కాదని హెచ్ఏఎల్ తెలిపింది. తేజస్ LCA-MK-1A వేరియంట్ డెలివరీల ఆలస్యంపై ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. 2021 ఫిబ్రవరి 83 తేజస్ విమానాల కోసం 48,000 కోట్ల ఒప్పందాన్ని హెచ్ఎల్తో రక్షణ శాఖ కుదుర్చుకుంది. దాదాపు 67,000 కోట్ల విలువైన మరో 97,000 విమానాలకు ఆర్డర్ పెట్టే పనిలో ఉంది. జీఈ ఏరోస్పేస్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరిన్ని తేజస్ ఇంజిన్లు వస్తాయి. తద్వారా తేజస్ విమానాలను ఐఏఎఫ్కు డెలివరీ చేసేందుకు వీలవుతుంది. 2023లో అందాల్సిన ఇంజిన్లు ఆలస్యం వల్ల విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పటికీ హెచ్ఏఎల్కు ఒక ఇంజిన్ మాత్రమే వచ్చింది. జీఈ ఏరోస్పేస్ నుంచి ఇంజిన్ల సరఫరా స్థిరంగా ఉంటే వచ్చే ఏడాదిలో 16 విమానాలు తయారు చేయాలని హెచ్ఏఎల్ భావిస్తోంది. తేజస్ మార్క్ 1A స్వదేశీ టెక్నాలజీతో తయారైన లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్కు సంబంధించిన అడ్వాన్స్డ్ వేరియంట్ ఇది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డెవలప్ చేశాయి. ఈ ఫైటర్ జెట్ అనేక ఫీచర్లు, సరికొత్త టెక్నాలజీతో తయారు చేశారు. ఆధునిక యుద్ధ రంగంలో ఇదో సూపర్ ఫైటర్ గా చెబుతున్నారు. ఇది సింగిల్ సీట్, సింగిల్ ఇంజిన్ కలిగిన మల్టీ రోల్ ఫైటర్ జెట్. ఇది ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, ఎయిర్ టు సముద్రంపై ఉన్న టార్గెట్లను కూడా నాశనం చేస్తుంది. డాగ్ ఫైట్లు, బాంబు దాడులు, ఇతర కీలక మిషన్లకు అనుకూలంగా ఉంటుంది. ఆత్మనిర్భర్ భారత్లో తేజస్ MK-1A ఓ మైల్ స్టోన్ గా చెప్పొచ్చు. తేజస్ 60% పైగా స్వదేశీ టెక్నాలజీతో తయారైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధునిక అవసరాలను తీర్చేందుకు దీనిని డెవలప్ చేశారు. తేజస్ చురుగ్గా, వేగంగా స్పందించడంతో పాటు అద్భుతమైన కెపాసిటీతో శత్రువులపై దాడి చేస్తుంది. F414 ఇంజిన్లను మన దేశంలో తయారు చేయడం కోసం అమెరికా రక్షణ సంస్థ జీఈ ఏరోస్పేస్ తో మార్చి కల్లా ఒప్పందం కుదుర్చుకుంటామని హెచ్ఏఎల్ తెలిపింది. ఇంజిన్ల సాంకేతికత బదిలీ వంటి కీలక చర్చలను ముగించామని, ఇక ప్రాజెక్టుకు సంబంధించిన వాణిజ్య అంశాలపై దృష్టి సారిస్తామని హెచ్ఏఎల్ తెలిపింది. ఈ ఇంజిన్లను భారత తదుపరి తరం యుద్ధ విమానాలు అంటే తేజస్ మార్క్ 2 వేరియంట్ కు శక్తినిస్తాయని హెచ్ఏఎల్ తెలిపింది. ఇప్పటికే అమెరికా, స్వీడన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు యుద్ధ విమానాల్లో F414 ఇంజిన్లను వినియోగిస్తున్నాయి. 2028 నాటికి 83 తేజస్ మార్క్ 1A విమానాల ఆర్డర్లను పూర్తి చేయాలని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. MiG-21 విమానాల స్థానంలో తేజస్ విమానాలను భర్తీ చేస్తారు. అత్యుత్తమ ఏవియానిక్స్ శక్తివంత ఆయుధాలతో తేజస్ విమానం భారత వైమానిక దళానికి మరింత బలం చేకూర్చనుంది. వచ్చే ఏడాది మార్చి కల్లా భారత వైమానిక దళంలో మరొక 6 తేజస్ విమానాలు చేరనున్నాయి. తేజస్ విమానాల చేరికతో భారత వైమానిక దళం మరింత శక్తివంతంగా మారబోతోంది. ప్రపంచ స్థాయి యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో చేరనుండడంతో శత్రు దేశాల్లో వణుకు మొదలైంది.